ప్రధానంగా కనపడతా ఉన్నటువంటి వార్త 40,000 ఫోన్లు ట్యాప్ అట. ఇది ఎంత దుర్మార్గులు చెప్పులు ఇక మీరే. ఈ 40,000 ఫోన్లు ట్యాప్, ఒకటి కాదు రెండు కాదు, 40,000 ఫోన్లు ట్యాప్ చేసిందట. అంటే ఇంకా ధ్వంసమైనటువంటి డాటా కాకనే, అంటే ఏ డాటా దొరకకుండా ఆ రాళ్లతోటి గుద్ది 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 అవి ముక్కలు ముక్కలు చేసి ఆ మూసి నదిలో పడేసినటువంటి ఆ డాటా దొరకముందుకే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం 40,000 ఫోన్లు ట్యాప్ చేసినట. అంటే ఒక్కొక్క సంవత్సరం 9,000 చొప్పున. మరి వీళ్ళ అయ్యే జాగిరి అనుకున్నారో ఏందో తెలియదు, లేదా వీళ్ళ ఇంట్లో ఫోన్ అనుకున్నారో ఏందో తెలియదు. హైకోర్టు జడ్జిలై, సుప్రీంకోర్టు జడ్జిలై, రియల్ ఎస్టేట్ వ్యాపారులై, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళై మరి మావోయిస్టుల ముసుగులతోటి, అంటే మావోయిస్టులు వీళ్ళు అన్నటువంటి దానిపైన వీళ్ళు మావోయిస్టులకు సహకరిస్తూ ఉన్నారు, మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి మరి ఒక పక్కన ఆ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వీటి సంబంధించినటువంటి దాంట్లో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు గతంలో బీబీ నగర్లో పనిచేసేది ఎస్ఐబిలో. దాని తర్వాత ఈయన హయాంలో ఎవరైతే ప్రభాకర్ రావు A1గా ఉన్నాడో, ఈ ప్రభాకర్ రావు హయాంలో ఈయనకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. అంటే ఫోన్ ట్యాపింగ్కు సహకరిస్తూ కేవలం అధికారులు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు కొంత ఇస్తే వీళ్ళిద్దరు ఈ దొంగల స్వార్థ ప్రయోజనాల కోసం చాలా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఎందుకు ట్యాప్ చేసినా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం, కొంతమందిని లొంగ తీసుకోవడం. అంటే వీళ్ళ స్వార్థం కోసం కూడా చేసినవి ఉన్నాయి. ఇలా కేవలం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని చేస్తే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలకు చేసినటువంటి కూడా ఆస్తులు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, బెదిరించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఇట్లా 40,000 ఫోన్లు ట్యాప్ చేసిందట. 2018 నుంచి ఏడాదికి సుమారుగా 9,000 చొప్పున రికార్డుల పెన్ డ్రైవ్లు అన్నీ ఆయన వద్ద ఉన్నాయట. విచారణలో ఒప్పుకున్న ప్రణీత్ రావు, ఇక చూడు, విచారణలో ఒప్పుకున్న ప్రణీత్ రావు, A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు అనేటువంటి మొత్తం తతంగం అంతా నడిచింది. సరే, ఏదేమైనా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. ఈ ప్రణీత్ రావు అంటోడు ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం, మరికొన్నిసార్లు విచారణకు పిలిచే ఛాన్స్ అనేది ఒక వార్త చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం 4 ఏళ్లలో దాదాపు 40,000 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. 2018 నుంచి ఏడాదికి సుమారు 9,000 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తున్నది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని, ఫోన్ ట్యాపింగ్తో పాటు కొన్నింటిని కాల్ డేటాను సైతం సేకరించి వాటిపై నిఘా ఉంచారని వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు ఇప్పుడు 40,000 ఫోన్ నంబర్ల చిట్టాను సేకరించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ప్రణీత్ రావు అన్ని చెప్పేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు, ఇతర ఎవిడెన్స్లకు సంబంధించి FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు విచారణ అధికారులకు అందాయి. ఈ నివేదికల ఆధారంగా పోలీసులు ప్రవీణ్ రావు అంటే సస్పెండెడ్ DSPని ప్రశ్నించడంతో అతడు ట్యాపింగ్ గుట్టు విప్పినట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఈ 40,000 ఫోన్ నెంబర్లు ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఇవి? ఈ 40,000 ఇప్పుడు 40,000 మంది మావోయిస్టులతో అయితే సంబంధాలు లేవు కదా. నా మావోయిస్టులకు ఈ 40,000 మంది అయితే సహకరించినట్టుగా ఉండదు కదా. అంటే ఏవైతే ఈ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు మావోయిస్టులతోటి వాళ్ళు సమాచారం అందిస్తూ ఉన్నారు అన్నటువంటిది ఈ వీళ్ళు ఇచ్చి మొత్తం ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే వాళ్ళు ఏదైతే ఇది ఉగ్రవాదుల కార్యకలాపాలపైన, తీవ్రవాదులపైన, లేకపోతే పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా దేశం మీదకి వాళ్ళు యుద్ధానికో అటువంటి సంబంధించినటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి వచ్చేటువంటి వాళ్ళ కార్యకలాపాలపైన దృష్టి సారిస్తూ ఆ ఫోన్లను ట్యాప్ చేస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో. అట్లాంటిది ఈ దొంగలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేస్తారు. ప్రతిపక్ష నేతలు, అధికార పార్టీ వాళ్ళని, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అందరి ఫోన్లు ట్యాప్ చేసి 40,000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు. ఈ 40,000 ఫోన్లు ఎప్పటి నుంచి అంటే ఇది కేవలం 2018 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా ఉన్నది ఈ వ్యవహారం అంతా. ఇట్లా ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు దీంట్లో అన్ని విషయాలు ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక 2018 నుంచి ఏడాదికి సుమారు 9,000 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆ రికార్డింగ్ పెన్ డ్రైవ్లు ప్రభాకర్ రావుకు ఇచ్చానని చెప్పినట్లు సమాచారం. ఆధారాలతో సహా పోలీసులు అతన్ని విచారించడంతో ప్రణీత్ రావు అబద్ధాలు చెప్పలేకపోయాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇతడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు పడినట్లు టాక్. ఇన్ని రోజులు నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తు లేదని చెప్పేసి చెప్పినటువంటి ప్రణీత్ రావు ఇలా అన్ని గుర్తొచ్చి నిజాలు కక్కేటువంటి ప్రయత్నం చేసిండు. ఈ పెన్ డ్రైవ్లు రికార్డింగ్ ఎవరి దగ్గరే ఉన్నాయంటే, నాకు క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికా పోయినా, నా గొంతు మంచిగా లేదు, నాకు ఆపరేషన్ అయింది, నాకు ఆ ఆపరేషన్ అయింది, ఈ ఆపరేషన్ అయింది అని చెప్పి 15 నెలలుగా అమెరికాలో తలదాచుకున్నటువంటి పెద్ద దొంగ, ఈ పెద్ద దొంగ అయినటువంటి ప్రభాకర్ రావు దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయనేది ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఒప్పుకొని అన్ని స్టేట్మెంట్ కూడా సిట్ ముంగట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దీని ఆధారంగా రేపు కోర్టులో సబ్మిట్ చేసేందుకు ప్రణీత్ రావు యొక్క స్టేట్మెంట్ ఇది చాలా కీలకంగా మారిపోయింది. ఎందుకంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరి ఆదేశాల మేరకు చేసింది అనేది ఆయన ఒప్పుకున్నాడు. పెన్ డ్రైవ్లు రికార్డింగ్ లెవెల్ దగ్గర ఉన్నాయంటే ప్రభాకర్ రావు దగ్గర ఉన్నాయన్నటువంటి నిజాన్ని ఆయన బయట పెట్టడం జరిగింది. ఇక రేపో మాపో అసలైనటువంటి ఇక ఈ స్టేట్మెంట్ ఆధారంగా 4 తగిలిస్తే అక్కడ ప్రభాకర్ రావు అనేటోడు నిజాలు ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిలీఫ్ ఆర్డర్ ఉంది. హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఒక రిలీఫ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ప్రభాకర్ రావు, నన్ను అరెస్ట్ చేయొద్దు అని. ఈ యొక్క రిలీఫ్ ఆర్డర్ని సైతం కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనను పోలీస్ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి కోర్టును సైతం కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఇక దాని తర్వాత తాత భాగవతం అంతా అప్పుడు బయటపడుతుంది అన్నట్టుగా. ఇక చూడు, చేశాము కానీ సిట్ అధికారుల దర్యాప్తుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు షాక్లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన ఊహించని విధంగా సిట్ అధికారుల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన అబద్ధాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని సమాచారం. అత్యధిక ప్రశ్నలకు అవును ఇది చేశాము అని జవాబులు ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో కేసులో కొన్ని చిక్కుములు వీడుతున్నట్లు టాక్. ఎవరి కోసం ఇదంతా చేశారు అనే ప్రశ్నకు మాత్రం ప్రభాకర్ రావు మౌనంగా ఉన్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో పలుమార్లు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు పలువురిని విచారించే అవకాశం ఉన్నది. రేపు మరోసారి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాపోతా ఉన్నాడు సిట్ ముంగడికి. ఏమని చెప్పిండు, ఇన్ని రోజుల్లో గుర్తులేదని చెప్పిండు కదా, అవును చేశాము అంటే కొందరు వ్యక్తులతోటి సమూహంగా చేసినాం, కొన్ని వ్యక్తిగతంగా కూడా చేసినాం అన్నటువంటి నిజాన్ని ఆయన ఒప్పుకున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. దీని తర్వాత పరిణామాలు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క ఆదేశాల మేరకు ఒక పక్కన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండు, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసిండు, ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఈ అంతేందుకు సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్లు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి ఒక దుర్మార్గులు వీళ్ళంతా. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి ఒక టాక్ వినబడతా ఉన్నది. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేం. కానీ అటువంటి రకంగా 10 ఏళ్లలో ఇటువంటి దుర్మార్గ పనులు చేసి మరోసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష నేతల యొక్క అడుగుజాడలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు పంపిణీ ఏ విధంగా అవుతా ఉన్నది, ముందస్తుగా వీళ్ళకి ఫోన్లు దొంగలు కాబట్టి దొంగసాటుగా విని ఇక ఫలానికి సంబంధించిన వరంగల్ రూట్ నుంచి ఇట్లా జనగాం సైడ్ వెళ్తుందని ఇప్పుడు ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్తాను, లేకపోతే ఆడ ఉన్నటువంటి లీడర్కి ఫోన్ చేసి మాట్లాడితే ఈ దొంగలు వినేది కదా. ఇక పోతా అంటే జనగాం వరంగల్కు సంబంధించిన మధ్యలో ఎక్కడొక్కడ వాళ్ళు బారికెట్లు పెట్టి ఆ వెహికల్ని ఆపి ఆ డబ్బులు ఈ డబ్బులు పట్టుకుని ఏమైనా ప్రభుత్వానికి ఒప్పచెప్పిల్లా, లేకపోతే ఉంటే ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఒప్పచెప్పిల్లా, ఎవరికి ఒప్పచెప్పలేదు. ఎక్కడికక్కడ మూసిల్లో అవతల పడ్డది ఈ దొంగలు. దొరికిన కాడికి బారికిల్లు అనుకోరాదు. ఎక్కడ చూసినా కానీ ఈ డబ్బులని ఇదే పని. ఇప్పుడు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అనేటోడు ఇటువంటి కేసీఆర్కో లేకపోతే ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు తెలియకుండా కూడా అట్లాంటి డబ్బులు కొట్టేస్తారు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. ఇక వీళ్ళ యొక్క పాపం ఇక పండుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ఇవాళ రేపు, మొన్ననేమో మాకేం తెలియదు ఇంకా ఎదురు ప్రశ్నలు వేసిండట సిట్ అధికారులకు ప్రభాకర్ రావు. ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా ఇది తప్పేటట్టుగా లేదుగా, రేపో మాపో మళ్ళీ పోలీసు కస్టడీకి అప్పగించినట్టు అయితే మళ్ళీ కోటింగ్ ఉండేటట్టు ఉన్నదని చెప్పేసి ఈ నిజాలను ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇది ఈ సిట్ అధికారులు అయితే ఈ దర్యాప్తుని ఇంకా వేగవంతం చేసినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతా ఉన్నది ఏందనేది. అది 40,000 ఫోన్లకు సంబంధించినటువంటి అంశం. ఇక